యూట్యూబ్ లోకి రావాలంటే ఎలాంటి ఎక్విప్మెంట్స్ అనేది కావాలో ఈ వీడియోలో మొత్తం లాస్ట్ వరకు చూసి ఎలాంటి బడ్జెట్ లో అంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి మంచి ఎక్విప్మెంట్స్ అనేది నేను ఈ వీడియోలో మీకు అయితే చూపిస్తా. సో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళైనా లేకపోతే ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ ఉంది అట్లా అంటే వీడియో ఆఫ్ చేసి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్న వాళ్ళైనా సరే వీడియోస్ ఎందుకు వైరల్ అవ్వాలంటే వాళ్ళకు రీజన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బిలో క్వాలిటీ అనేది ఉంటుంది. వెరీ హలో మామ, వెల్కమ్ టు సిద్ధు బంజారా యూట్యూబ్ ఛానల్. సో మామ, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి యూట్యూబ్ లోకి రావాలంటే ఎలాంటి ఎక్విప్మెంట్స్ అనేది కావాలో ఈ వీడియోలో మొత్తం లాస్ట్ వరకు చూసి ఎలాంటి బడ్జెట్ లో అంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి మంచి ఎక్విప్మెంట్స్ అనేది నేను ఈ వీడియోలో మీకు అయితే చూపిస్తా. సో మొత్తానికి లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. ఓకే మామ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు యూట్యూబ్ లో రికార్డ్ చేయడానికి వీడియో అనేది కెమెరా అనేది చాలా అవసరం. అసలు మాక్సిమం మనకు వీడియోస్ మనం రికార్డ్ చేయడానికి హెచ్డి వీడియోస్ మాత్రమే రికార్డ్ చేస్తుంటాం ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు. కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళైనా లేకపోతే ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ ఉంది అట్లా అంటే వీడియో ఆఫ్ చేసి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్న వాళ్ళైనా సరే వీడియోస్ ఎందుకు వైరల్ అవ్వాలంటే వాళ్ళకు రీజన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బిలో క్వాలిటీ అనేది ఉంటుంది, వెరెస్ట్ క్వాలిటీ అనేది ఉంటుంది. సో దానికోసం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరా క్వాలిటీ అనేది బాగా చూసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే ఫోన్ అనేది తీసుకోవాలి. సో ఫోన్ కోసం 17-18,000 లోనే మంచి 4K రెవల్యూషన్ కెమెరా అయితే మనకైతే ఫోన్స్ అనేది వస్తుంటాయి. సో దానికోసం మనం అయితే ఒక ఫోన్ అనేది తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోస్ మనం తీయడానికి కూడా చాలా యూజ్ అవుతుంది. సో దాని తర్వాత మనం నెక్స్ట్ వచ్చేసి మాత్రం మైక్. నేను ఇప్పుడు యూజ్ చేస్తున్న మైక్స్ వచ్చేసి ఫోటోనిక్స్. అది ఇప్పుడు అంటే నేను తీసుకున్నప్పుడు 800 చేంజ్ ఉండే, ఇప్పుడు వచ్చేసి 1000 ఉంది అన్నట్టు. సో అట్లుంటది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరా, మైక్ అండ్ సెకండ్ వచ్చేసి మాత్రం ఇది మైక్. సో థర్డ్ మనకు కావాల్సింది అనేది ఎప్పుడైనా సరే మనం దూరంగా ఉన్నప్పుడు ఎవరు లేకుండా సెల్ఫ్ గా మీకు మీరే కుకింగ్ వీడియోస్ కానీ ఇట్లా సంథింగ్ వీడియోస్ తీయాలనుకున్నా ట్రైపోడ్ అనేది చాలా అవసరం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో దాని తర్వాత ఒక ట్రైపోడ్ అనేది తీసుకోండి. సో మనకి హెవీ బడ్జెట్ లో ఇవి కెమెరా లెన్స్ కానీ ఇవన్నీ ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ అనేది తీసుకోకూడదు. ఎందుకంటే చెప్పలేం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకుని వచ్చి ఇప్పుడు వీడియోస్ లో తీసినా కూడా కొందరు వైరల్ కావు, కొందరికి అట్లట్లనే స్టాప్ అయిపోతుంది, అప్పుడు అలా మీకే లాస్ అయిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫోన్ తోని స్టార్ట్ చేయండి. దాని తర్వాత యూట్యూబ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మీ దగ్గర ఇన్కమ్ ఉంటే తీసుకునేయండి, ఒకవేళ లేదనుకుంటే తీసుకోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫోన్ అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్. ఒక 28-30K ఒకవేళ బడ్జెట్ ఉంటే అలా తీసుకోండి, లేదంటే 17-18K తీసుకున్నా ఓకే అయిపోతుంది. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది మైక్ ప్రైస్ వచ్చేసి ఇగో ఫోటోనిక్స్ ఇగో 999 కనిచ్చి ఉంది ఇప్పుడు దీని ప్రైస్ వచ్చేసి. సో నేను యూట్యూబ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్విప్మెంట్స్ నా దగ్గర ఏమేమి ఉన్నాయంటే కెమెరా అండ్ ఒక ట్రైపోడ్, మొబైల్. నేను ప్రతిదీ వీడియోస్ బ్లాగింగ్ చేస్తూ ఉంటాను కదా, ఇదే ఫోన్లో అయితే బ్లాగింగ్ చేస్తా. సో నేను ప్రతిసారి బ్లాగింగ్ చేసి వాయిస్ ఓవర్ అనేది దీంతో ఇక్కడ మైక్ అనేది పెట్టుకుంటా, ఇక్కడ నుంచి ఇక్కడ కనెక్షన్ కాబట్టి ఇట్లా రిసీవర్ అనేది నేను తీసుకుంటా. సో అదన్నమాట. సో దాని తర్వాత ఇక నేను తీసుకున్న ప్రతిదీ యూట్యూబ్ కోసం తీసుకున్నదైతే కెమెరా, ట్రైపోడ్, ఒక ఫోన్, ఒక మైక్. ఇక దాని తర్వాత ఇక ఇది డ్రోన్ అయితే తీసుకున్నా అన్నట్టు. మన డ్రోను మీకు చూపిస్తా. మీరు ఎప్పుడైనా ఇప్పటి వరకు మన ఛానల్లో డ్రోన్ వీడియో మీరు చూడకపోతే వెళ్ళి చూడండి. సో ఇదే అన్నట్టు డ్రోన్ కిట్. సో కనబడుతుందా, ఇదే డ్రోన్ కిట్. సో మామ మన దగ్గర ఉన్న ప్రతి ఒక్క కెమెరా నేను తీసుకుంది ఇది నాకు మాత్రం 80K దాకా పడ్డది. సో నికాన్ కెమెరా డిఎస్ఎల్ఆర్ తీసుకున్న 3500D. సో ఇదే మా ట్రైపోడ్ అన్నట్టు. సో ఇదన్నమాట మొత్తం నా ఎక్విప్మెంట్స్ ఇదన్నట్టు.
ఇప్పటి వరకు మన వీడియో ఇక్కడ వరకు చూసేదనుకుంటే ఈ వీడియో చాలా బాగా నచ్చిందని నేను అనుకుంటున్నా మామ. మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసేయండి. అంతేకాకుండా వెళ్తా ఎలాంటి కంటెంట్స్ అనేది మీకు తీసుకురావాలో ఒక కామెంట్ ఇవ్వండి. సో నాకు కూడా తెలుస్తుంది కదా మీకు ఎలాంటి కంటెంట్ కావాలని. ఓకే, టాటా, బై బాయ్, లవ్ యూ సో మచ్.